Hi everyone, welcome to Triple K English channel. This is Kiran Kumar. Now I am going to explain the new pattern of SSC Public Examination English subject for the year 2022. ఇప్పుడు మనం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ సబ్జెక్ట్ యొక్క 2022 సంవత్సరానికి సంబంధించినటువంటి మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుందో నేను చూపించబోతున్నాను. రీసెంట్లీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ రిలీజ్డ్ బ్లూ ప్రింట్ అండ్ మోడల్ పేపర్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు 10వ తరగతికి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ మోడల్ పేపర్ని రిలీజ్ చేయడం జరిగింది. నౌ we are going to observe the blueprint and model paper of SSC English examination for the year 2022. ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ మరియు మోడల్ పేపర్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రీసెంట్లీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డిసైడెడ్ టు కండక్ట్ ఈచ్ పేపర్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక పేపర్ ప్యాటర్న్ మాత్రమే కండక్ట్ చేస్తామని చెప్పి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు తెలియచేయడం జరిగింది. ఇక్కడ చూద్దాం మనం. బిఫోర్ గోయింగ్ టు నో బ్లూ ప్రింట్ అండ్ మోడల్ పేపర్ ఆఫ్ దిస్ ఇంగ్లీష్ పేపర్, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు షేర్ దిస్ వీడియో if you like, and I request you to subscribe my channel also and give your valuable comments. Come to session. Blueprint for model paper, subject English paper 1 and 2. 1 and 2 ni include chesi item jarigindi. Maximum marks 100 and time for the examination 3 hours 15 minutes. Here question wise analysis is given. ఇక్కడ మనం చూస్తే ప్రశ్నలకు సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ ఇక్కడ ఇవ్వటం జరిగింది. సెక్షన్ ఏ రీడింగ్ కాంప్రహెన్షన్. Yes, there are 5 questions from a reading with a passage. A reading నుంచి ఒక passage ఇవ్వడం జరుగుతుంది. 5 questions ఇవ్వడం జరుగుతుంది. There are 2 WH questions and 3 multiple choice questions. Each question carries 2 marks. ఈ 5 questions కూడా 2 questions WH questions ఇవ్వడం జరుగుతుంది and 3 questions multiple choice questions ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 2 marks, 10 marks. And from B reading, it may be a poem or a prose. 3 questions will be given. All these 3 questions are multiple choice questions. Each question carries 2 marks. B readingకి సంబంధించి ఒక పోమ్ నుంచి స్టాంజా కానీ ప్రోజ్ నుంచి పారాగ్రాఫ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. 3 questions ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 questions కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఒక్కొక్క క్వశ్చన్కి 2 marks. Come to C reading. A paragraph from C reading will be given. There are 2 questions, multiple choice questions. Each question carries 2 marks. C reading నుంచి మనం గమనించినట్లయితే C readingలో ఉన్నటువంటి లెసన్స్ నుంచి ఏదో ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. 2 questions ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 questions కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఒక్కొక్క క్వశ్చన్కి 2 marks, 4 marks ఇక్కడ మనం గమనించాలి. And come to study skills based on given data. The table diagrams or bar graphs or tree diagrams or pie charts or posters under study skills. Study skills నుంచి 5 విభాగాల నుంచి ఏదో ఒక విభాగం నుంచి క్వశ్చన్ అవ్వడం జరుగుతుంది. And 5 questions are there. 2 questions under WH questions and 3 questions from multiple choice questions. దీనికి సంబంధించి 5 questionsలో 2 questions WH questionsగా, 3 questions multiple choice questionsగా ఇవ్వడం జరుగుతుంది. 5 questions, each question carries 2 marks, 10 marks. In this way, under section A from the Department of Reading Comprehension, we may get 30 marks. సెక్షన్ ఏలో రీడింగ్ కాంప్రహెన్షన్కి సంబంధించి 30 మార్క్స్ ఉంటుంది. సెక్షన్ బి, కమ్ టు సెక్షన్ బి గ్రామర్ అండ్ వొకాబులరీ. క్వశ్చన్ నెంబర్ 16, కంబైనింగ్ ద సెంటెన్సెస్ యూజింగ్ రిలేటివ్ క్లాజెస్. రిలేటివ్ క్లాజెస్ యూజ్ చేసి సెంటెన్సెస్ జాయిన్ చేయాలి. ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ ఇక్కడ కేటాయిస్తారు. క్వశ్చన్ నెంబర్ 17, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్.
here one question will be given, it carries 2 marks. Question number 18, combine the sentences using linkers from unit 3 of your English reader. ఇంగ్లీష్ రీడర్లో ఉన్నటువంటి యూనిట్ 3లో ఉన్నటువంటి యాజ్, సిన్స్, బికాస్, వెన్ ఇట్లాంటి లింకర్స్ యూస్ చేసి సెంటెన్సెస్ జాయిన్ చేయమని అడుగుతారు. 1 క్వశ్చన్ ఇస్తారు, ఇక్కడ 2 మార్క్స్ కేటాయించబడతాయి. క్వశ్చన్ నెంబర్ 19, fill in the blanks with prepositions and prepositional phrases from unit 2 and unit 4 from our English reader. Prepositional phrases సంబంధించి యూనిట్ 2 నుంచి అండ్ prepositions సంబంధించి యూనిట్ 4 నుంచి ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క దానికి 1 మార్క్ మనం చూసుకున్నట్లయితే 2 మార్క్స్ ఇక్కడ కేటాయించబడతాయి. క్వశ్చన్ నెంబర్ 20, fill in the blanks with right form of verbs from unit 4. రైట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ యూనిట్ 4 నుంచి మనము తీసుకుంటాం. దీన్ని వాటి నుంచే క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 2 క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది అండ్ 1 మార్క్, 2 మార్క్స్ అక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21, లాంగ్వేజ్ ఫంక్షన్స్. అండర్ లాంగ్వేజ్ ఫంక్షన్స్ అడ్వైజెస్, వన్ క్వశ్చన్, ఇట్ క్యారీస్ 2 మార్క్స్. ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది, దీనికి 2 మార్క్స్ కేటాయించబడతాయి. క్వశ్చన్ నెంబర్ 22, చేంజ్ ఇంటూ పొలైట్ రిక్వెస్ట్స్. ఇది కూడా లాంగ్వేజ్ ఫంక్షన్స్కి సంబంధించింది. ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది, 2 మార్క్స్ కేటాయించబడతాయి. సో 2 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23, ఐడెంటిఫైయింగ్ ద రైట్ ఎక్స్ప్రెషన్. ఐడెంటిఫైయింగ్ ద రైట్ ఎక్స్ప్రెషన్, ఇవి కూడా లాంగ్వేజ్ ఫంక్షన్స్కి సంబంధించినవి. 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్, 2 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24, ఎర్లియర్ చూసినట్లయితే ఇది పేపర్ 2 నుంచి వచ్చినటువంటి విభాగం. ఇప్పుడు పేపర్ 1 and 2 ఇంక్లూడ్ మెర్జ్ చేశారు కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. చూజ్ ద రైట్ సినోనిమ్ ఓన్లీ ఫ్రమ్ ఏ రీడింగ్ ఆఫ్ యూనిట్స్ 1 to 5. సో సిలబస్ డిలీట్ చేసినటువంటి 6th యూనిట్ని పక్కన పెట్టినట్లయితే 1 to 5 యూనిట్స్ నుంచి ఓన్లీ ఫ్రమ్ ఏ రీడింగ్ నుంచి మాత్రమే సినోనిమ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో 4 సినోనిమ్స్, ఈచ్ బ్లాంక్ క్యారీస్ 1 మార్క్, 4 మార్క్స్ వస్తాయి. సినోనిమ్స్కి 4 కూడా 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25, మ్యాచ్ కాలమ్ ఏ విత్ యాంటోనియం ఇన్ కాలమ్ బి ఓన్లీ ఫ్రమ్ ఏ రీడింగ్ ఆఫ్ యూనిట్ 1 to 5. ఈ యాంటోనియమ్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా యాంటోనిమ్స్ కూడా ఏ రీడింగ్ నుంచి మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. ఇవి కూడా 4 మార్క్స్. యాంటోనిమ్కి సంబంధించి 4 వర్డ్స్, ఈచ్ వర్డ్ క్యారీస్ 1 మార్క్స్, 4 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 27, కంప్లీట్ ద స్పెల్లింగ్స్ విత్. ఇక్కడ మనకి స్పెల్లింగ్స్ మనము ఫుల్ఫిల్ చేయాలి వాటిని. సో ఇవి కూడా ఏ రీడింగ్ నుంచి మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ 2 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది, ఒక్కొక్క దానికి 1 మార్క్. ఈ విధంగా 2 మార్క్స్ అలాట్ చేయబడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28, ఈ క్వశ్చన్ నెంబర్ 27లో ఉండే వావల్ క్లస్టర్స్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. ఈఏ, ఏఈ, సో ఐఏ, ఈ విధంగా వీటిని వావల్ క్లస్టర్స్ అని చెప్తాం మనం. క్వశ్చన్ నెంబర్ 28, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కరెక్ట్ సఫిక్సెస్. సో సఫిక్సెస్ని కరెక్ట్ సఫిక్సెస్తో మనము బ్లాంక్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇవి కూడా ఏ రీడింగ్ నుంచి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇట్ క్యారీస్ 2 మార్క్స్ ఫర్ 2 బిట్స్. 2 బిట్స్కి కలిపి 2 మార్క్స్ అలాట్ చేయబడతాయి. కమ్ టు క్వశ్చన్ నెంబర్ 29. క్వశ్చన్ నెంబర్ 29, ఫైండ్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అండ్ రైట్. కొన్ని వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది, అందులో రాంగ్ స్పెల్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని మనము సర్కిల్ చేసి కరెక్ట్ వర్డ్ రాయాల్సి ఉంటుంది. సో 2 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది, ఒక్కొక్క దానికి 1 మార్క్, 2 మార్క్స్ ఇక్కడ అలాట్ చేయబడతాయి. క్వశ్చన్ నెంబర్ 30, డిక్షనరీ స్కిల్స్. డిక్షనరీ స్కిల్స్లో 2 మార్క్స్ అలాట్ చేయబడతాయి. పర్టిక్యులర్ వర్డ్ ఇచ్చి దాని యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్, దాని యొక్క మీనింగ్ ఎట్లా ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 2 క్వశ్చన్స్, అవి మనకి 2 మార్క్స్గా అలాట్ చేయబడ్డాయి. క్వశ్చన్ నెంబర్ 31, అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ కరెక్ట్ హెడింగ్స్ ఫ్రమ్ యూనిట్స్ 1 to 3 ఓన్లీ. యూనిట్స్ 1 to 3 నుంచి కొన్ని వర్డ్స్ ఇచ్చి వాటిని కరెక్ట్ హెడింగ్స్గా అరేంజ్ చేయమనడం జరుగుతుంది. 8 వర్డ్స్, 2 మార్క్స్ అలాట్ చేయబడతాయి. క్వశ్చన్ నెంబర్ 32, 1 word సబ్స్టిట్యూట్స్ ఓన్లీ ఫ్రమ్ యూనిట్స్ 1, 4 and 5. ఈ 3 యూనిట్స్లో ఉన్నటువంటి 1 word సబ్స్టిట్యూట్స్ మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇక్కడ 4 వర్డ్స్ మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో 2 మార్క్స్ ఇలా మనకి అలాట్ చేయబడతాయి. సో ఇన్ దిస్ వే
సెక్షన్ బి నుంచి మనం చూసినట్లయితే 40 మార్క్స్ సెక్షన్ బి నుంచి మనకి అలాట్ చేయబడ్డాయి. 30 మార్క్స్ సెక్షన్ ఏ, 40 మార్క్స్ ఫ్రమ్ సెక్షన్ బి అండ్ సెక్షన్ సి నుంచి 30 మార్క్స్, రిమైనింగ్ 30 మార్క్స్ సెక్షన్ సిని క్రియేటివ్ ఎక్స్ప్రెషన్కి అలాట్ చేయబడ్డాయి. క్వశ్చన్ నెంబర్ 33, we have to answer either conversation or diary entry from units 1 to 5 from both the readings. A, B, C readings నుంచి ఏ టాపిక్ అయినా కాన్వర్సేషన్ కానీ డైరీ ఎంట్రీ కానీ మనకి ఇవ్వటం జరుగుతుంది. మనం ఏదో ఒకటి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ దిస్ క్వశ్చన్ 10 మార్క్స్ ఆర్ అలాటెడ్. 10 మార్కులు కేటాయించబడ్డాయి. క్వశ్చన్ నెంబర్ 34, we have to answer either letter writing or biographical sketch. లెటర్ రైటింగ్ లేదా బయోగ్రాఫికల్ స్కెచ్ని మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇట్ క్యారీస్ 10 మార్క్స్. ఈ విభాగంలో మనకి 10 మార్క్స్ అలాట్ చేయబడ్డాయి. క్వశ్చన్ నెంబర్ 35, ఫ్రేమింగ్ WH క్వశ్చన్స్ ఫ్రమ్ శ్రీ రీడింగ్ యూనిట్ 1 to 5 ఆర్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. ఇది కూడా మనకి చాయిస్ ఉంటుంది. శ్రీ రీడింగ్ నుంచి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి అందులో కొన్ని WH క్వశ్చన్స్ని మనము ప్రిపేర్ చేయాలి. సో 5 questions, each question carries 2 marks. Or information transfer, any kind of bar chart or tree diagram, ఇలాంటి ఒక ఇమేజ్ ఇవ్వడం జరుగుతుంది. మనం దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఇన్ఫర్మేషన్ మన పారాగ్రాఫ్లో రాయాల్సి ఉంటుంది. ఇది 10 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 35 కూడా మనం చాయిస్ అని చెప్పి మనము గమనించవచ్చు. సో ఈ విధంగా 100 మార్క్స్కి బ్లూ ప్రింట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. So reading comprehension 30 marks, academic standard wise marks division, grammar and vocabulary 40 marks, creative expression 30 marks. Come to model paper. Model paper for SSC public examinations 2022. Third language English, paper 1 and 2. So time and marks మనము ఇందాక డిస్కస్ చేయడం జరిగింది. సో సెక్షన్ ఏ రీడింగ్ కాంప్రహెన్షన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ a paragraph from రెండవూ విత్ రే అనేటువంటి లెసన్ నుంచి ఒక పారాగ్రాఫ్ ఇవ్వటం జరిగింది. అబ్జర్వ్ చేస్తే 5 మార్క్స్ అని చెప్పుకున్నాం, 5 క్వశ్చన్స్ అని చెప్పుకున్నాం మనం. 2 questions WH క్వశ్చన్స్ అండ్ 3 questions మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనకి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో 5 questions 10 marks. నెక్స్ట్ ఫ్రమ్ బి రీడింగ్, a stanza from a poem is given here. Or will the dreamer wake? Here 3 questions are allotted. బి రీడింగ్లో ఒక పోమ్ నుంచి ఒక స్టాంజా ఇవ్వటం జరిగింది. ఈ 3 questions కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని మనం గమనించవచ్చు. 3 2s are 6. And another passage under reading comprehension from సి రీడింగ్ నుంచి ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. Here a paragraph from the Brave Potter lesson is given here. Brave Potter lesson నుంచి ఇక్కడ ఇవ్వడం జరిగింది. And 2 multiple choice questions are there. సి రీడింగ్ నుంచి కేవలం 2 questions మాత్రమే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 4 marks. అండ్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 11 to 15, క్వశ్చన్ ఫ్రమ్ స్టడీ స్కిల్స్. మనము అనాలిసిస్లో చెప్పుకున్నట్టుగా స్టడీ స్కిల్స్ నుంచి హియర్ ఒక టేబుల్ చార్ట్ ఇవ్వడం జరిగింది. ఐదర్ టేబుల్ చార్ట్, బార్ చార్ట్, ట్రీ చార్ట్, ఫ్లో చార్ట్, పై చార్ట్, ఏదో ఒకటి మనకి ఇలా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనము 2 questions డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 3 questions మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటికి కూడా 10 మార్క్స్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. కమ్ టు సెక్షన్ బి, గ్రామర్ అండ్ వొకాబులరీ. క్వశ్చన్ నెంబర్ 16 రిలేటివ్ క్లాస్తో జాయిన్ చేయటం 2 marks. క్వశ్చన్ నెంబర్ 17 యు ఆర్ ఆస్క్డ్ టు చేంజ్ ద సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయమంటాం 2 marks. క్వశ్చన్ నెంబర్ 18 ఇచ్చి హియర్ వీఆర్ ఆస్క్డ్ టు జాయిన్ 2 sentences యూజింగ్ లింకర్స్. ఇక్కడ లింకర్స్ యూజ్ చేసి సెంటెన్సెస్ని జాయిన్ చేయమని అడగటం జరుగుతుంది 2 marks. If you want to read the sentences carefully, just pause the video where you want to read. Next, question number 19, prepositions or prepositional phrases. 2 marks under this question. Question number 20, verb forms. It also carries 2 marks, question number 20. And question number 21, here we are asked to advise someone. Advices అని చెప్పుకున్నాం
2 marks దీనికి కూడా. 22 we have to convert the sentence into sentence using polite request form. Polite request form లో మనం దీన్ని కన్వర్ట్ చేయాలి, 2 marks. Question number 23, expressions under language expressions under language functions. Here 2 questions are given, total 2 marks. Question number 24, synonyms. Question number 24, synonyms from A reading only, 4 marks. Question number 25, antonyms. We have to match here, 4 marks from A reading only. Next, question number 26, right forms. It carries 4 marks also if you observe clearly. Question number 27, vowel clusters. It carries 2 marks. Question number 28, we have to fill the blanks with correct suffixes. It also carries 2 marks. Come to question number 29, we have to find the wrong spelt word and write the correct one. There are 2 questions, it carries 2 marks. Question number 30, dictionary skills. If you observe, a word is given with its correct meaning and parts of speech. There are 2 questions. 2 questions ఇవ్వటం జరిగింది. It carries 2 marks. Question number 31. Here we are going to arrange the following words under the correct headings. There are 8 words. This question carries 2 marks. Question number 32, one word substitutes. We have to match here. 4 words are given, it carries 2 marks. In this way, under section B, 40 marks are allotted. Come to section C, create an expression. Under question number 33, conversation. A question from conversation or a question from diary entry is given. We have to answer either conversation or diary entry. It carries 10 marks. ఇక్కడ కాన్వర్సేషన్ కానీ డైరీ ఎంట్రీ కానీ మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 10 మార్క్స్ అలాట్ చేయబడతాయి. ఇది మనం గమనించినట్లయితే ఏబిసి రీడింగ్స్ ఫ్రమ్ యూనిట్ 1 to 5 వీటి నుంచి ఇవ్వటం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 34, వీ హ్యావ్ టు ఆన్సర్ ఐదర్ లెటర్ రైటింగ్ ఆర్ బయోగ్రాఫికల్ స్కెచ్. ఈ క్వశ్చన్ నెంబర్ 34లో లెటర్ రైటింగ్ కానీ బయోగ్రాఫికల్ స్కెచ్ కానీ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ విభాగంలో 10 మార్క్స్ మనకి అలాట్ చేయబడతాయి. Come to question number 35. A paragraph from C reading is given. We have to prepare WH questions for the underlined words. C reading నుంచి ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గమనించినట్లయితే కొన్ని అండర్లైన్డ్ వర్డ్స్ ఉన్నాయి, వాటికి మనము WH క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాలి. సో ఈ విభాగంలో 10 మార్క్స్ అలాట్ చేయబడతాయి. దేర్ ఈజ్ ఏ చాయిస్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇక్కడ చాయిస్ కూడా ఉంది. ఇలా WH క్వశ్చన్స్ ప్రిపేర్ చేయొచ్చు, లేదా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అంటాం దీన్ని. ఇక్కడ ఒక బార్ చార్ట్ ఇవ్వడం జరిగింది, దీన్ని మనము మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్లోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా చాయిస్ క్వశ్చన్ అని మనం తెలుసుకోవచ్చు. దీనికి కూడా 10 మార్క్స్ ఇక్కడ అలాట్ చేయబడతాయి. సో ఇన్ దిస్ వే blueprint and model paper for English subject has been released by Board of Secondary Education.